శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గురుగారు, మన సంప్రదాయంలో పసుపు, కుంకుమ, గంధంకుండే ప్రాముఖ్యతే అసలు వేరు. కుంకుమ అంటే ఒక సౌభాగ్యమైన స్త్రీ ఇట్లా నుదుటిన పెట్టుకుంటది. కుంకుమ ఇప్పుడు టిక్లీలు ఇవన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు కుంకుమనే బొట్టుగా పెట్టుకునేవాళ్ళు కదా! అసలు ఎందుకింత ప్రాముఖ్యత వచ్చింది వీటికి? సౌభాగ్య లక్షణాలు అని నువ్వే చెప్తున్నావుగా. హ్మ్. మళ్ళీ నేను చెప్పేదేముంది? అంటే ఎలా వచ్చింది గురుగారు? అయితే ఎందుకు ఇప్పుడు ఇంకో డిసైడ్ మాట అన్నావు. చేశారు? ఈ సౌభాగ్యాన్ని స్త్రీలు పెట్టుకుంటారు అని. ఇది అబ్బాయిలు అబద్ధం. కూడా. ఆ! మరి పురుషులు కూడా పెట్టుకుంటారు. అవునవును. మరి నా మొహాన కుంకుమే ఉందిగా. హ్మ్. కాబట్టి హ్మ్. ఇవి శుభమైనటువంటి లక్షణాలు, ఎవరైనా పెట్టుకుంటారు. ఓకే. స్త్రీ పురుషుల తేడా లేదు, హ్మ్. ఎవరైనా పెట్టుకుంటారు. హ్మ్. అయితే ఇది పసుపు, కుంకుమ అనేది ఎలా తయారు చేస్తారు? హ్మ్. హరిద్ర చూర్ణం కదా, పసుపు పొడి కదా అది. హ్మ్. దాంట్లో కొంత కెమికల్ కలిపి హ్మ్. ఆ రంగు వచ్చేటట్టుగా చూసుకొని దాన్ని మనం మొహాన పెట్టుకోవటం అనేది జరుగుతుంది. హ్మ్. అయితే ఆ కెమికల్ కనుక ఎక్కువైనట్లయితే మొహాన పుండు పడుతుంది అనే సంగతి కూడా మీ అందరికీ బాధ. అవును గురుగారు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. మనం బజార్లో దొరికేవంటి కుంకుమ తెచ్చుకోవచ్చు కదా. హ్మ్. కుంకుమ అయితే తెచ్చుకోవచ్చు. బజార్లో అమ్మేది కుంకుమ కాదు, ఎక్కువ గులాం. హ్మ్. గులాం అంటే ఆ రంగులో తేడా వస్తుంది. అవును అది ఎరుపు గురుగారు. రంగులో ఉంటుంది. హ్మ్. ఇక్కడ మన కుంకుమ అనేది మిరప్పండు రంగులో ఉంటుంది. హ్మ్. ఇది వేరు, అది ఓకే. వేరు. హ్మ్. ఆ గులాము అనేది అది ఇప్పుడు హోళీ పండగకి కొట్టుకోవడానికి, ఆ తర్వాత ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకోవటానికి అలా ఉపయోగిస్తుంది అది. హ్మ్. అంతే తప్పించి ఎందుకు పనికిరాదు. హ్మ్. ఇక ఈ కుంకుమ మనం నుదుటిన పెట్టుకుంటాము అని అంటే ఇది అలంకరణార్థం కుంకుమాంధారయామి. హ్మ్. అలంకరణ కోసమని కుంకుమ పెట్టుకుంటాము. హ్మ్. అది పసుపుతో తయారు చేసినటువంటి కుంకుమ. ఓకే. ఓకే. ఇంతవరకు మనం చెప్తూనే ఉన్నాం, మళ్ళీ అదే మాట చెప్తున్నాం పూజలో కూడా. హ్మ్. హ్మ్. అవును. గంధం సమర్పయామి, గంధం తర్వాత అలంకరణార్థం కుంకుమాంధారయామి, ఆ తర్వాత మిగిలినటువంటి ఉపచారాలు చెప్తూ ఉన్నాం. ఓకే. కాబట్టి అలంకారం కోసమే మనం కుంకుమ పెట్టుకుంటాము. హ్మ్. హ్మ్. మరి ఇవాల్టి రోజున కుంకుమ పెట్టుకోవటం అనేది లేదు కదా. హ్మ్. అవును, ఇవాళ రోజున అన్ని స్టిక్కర్లు వచ్చేస్తున్నాయి. అవును. ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కూడా స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. అసలు విచిత్రం అది. హ్మ్. మనం మొహాన కుంకుమ పెట్టుకోవాల్సింది పోయి హ్మ్. వాళ్ళు కూడా స్టిక్కర్ అంటించేసుకుంటున్నారు మొహాన. హ్మ్. ఏమిటంటే ఇది ఊడిపోకుండా ఉంటుందండి, సాయంత్రం దాకా పోకుండా ఉంటుందండి. కుంకుమ పెట్టుకున్నా పోకుండానే ఉంటుంది. హ్మ్. మరి నా మొహాన కుంకుమ చూడిది నేను ఎప్పటి పొద్దున నుంచి పెట్టాను. ఉంటుంది. అవును. మరి ఇప్పటిదాకా ఉంది. అవును గురుగారు. ఇప్పటిదాకా ఏంటిది, రాత్రి మళ్ళీ నేను కడిగేసేదాకా ఉంటుంది, ఎక్కడికి పోదు. హ్మ్. అది మనకు అలవాటు లేక అలా అయిపోతుంది, అంతకని నేను లేదు. ఓకే. కుంకుమ పెట్టుకోవడంలో కుంకుమలో ఇంకొక ఫెసిలిటీ ఉంది. హ్మ్. కుంకుమ తయారు చేసేప్పుడు అందరూ సుగంధ ద్రవ్యాలు కలుపుతాడు. అవునవును. ఈ మధ్యన బాగా వస్తున్నాయి. స్మెల్ మంచిగా వస్తా ఆ ఉంటది. విధ సెంటు లాంటివి ఏవో కొన్ని ఫ్లేవర్స్ కలుపుతున్నాడు. హ్మ్. అవి పెట్టుకుంటే అవి ఆ కుంకుమ కనుక మనం పెట్టుకుంటే మనం అది మొహాన ఉన్నంతసేపు ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. హ్మ్. హ్మ్. సో మన దగ్గర నుంచి మనకు తెలియకుండానే ఒక రకమైన మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఇది ఇంతవరకు ఇది ఉంది. తర్వాత కుంకుమకు పవిత్రత అనేది ఉంది. అవును. శ్రీచక్రాన్ని కుంకుమతో కనుక అర్చించినట్లయితే తన కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగినః అన్నాడు. హ్మ్. నీ యొక్క కోరికలు సత్వరమే తీరతాయి అన్నాడు. హ్మ్. అందుకని కుంకుమార్చన చేయండి అన్నాడు. అవును గురుగారు. శ్రీచక్రాన్ని కూర్చోబెట్టి ఆ శ్రీచక్రాన్ని పెట్టి కుంకుమార్చన చేస్తాం. హ్మ్. ఆ తర్వాతన శ్రీచక్రాన్ని నేల మీద గీసినప్పుడు కుంకుమతో గీయండి, సింధూరంతో గీయండి అన్నాడు. హ్మ్. సింధూరంతో కానీ కుంకుమతో కానీ శ్రీచక్రాన్ని నేల మీద గీసి దాన్ని మనం అర్చిస్తే చాలు, నీ హ్మ్. కోరిక తీరుతుంది. హ్మ్. అంటే కుంకుమ యొక్క ప్రాశస్త్యం అనేది అంత గట్టిగా చెప్పాడు. ఓకే. అది ఎంత పవిత్రత అంటే ఇప్పుడు సుమంగళీర్యం, హ్మ్. సుమంగళికి కుంకుమ అనేది తప్పనిసరిగా వాళ్ళు వాడుకుని తీరవలసినటువంటి పదార్థాలు అన్నాడు. ఆ పసుపు, కుంకుమ, మట్టెలు, గాజులు, నల్లపూసలు ఇవన్నీ చెప్పారు కదా. అవునవును. ఇవన్నీ కూడా మనం అలా వాడుకుని తీరవలసినటువంటి. అందుకే ప్రత్యేకంగా ఇక్కడ పసుపు అలా కాదు, పసుపు సుమంగళమే, హ్మ్. కానీ పసుపు యాంటీబయాటిక్. అవును. సైంటిఫిక్‌గా గూడా మనకొక ప్రయోజనం ఉంది. ఎక్కువగా మనకి ఇళ్లలో వాళ్ళందరూ కూడా మీరు కాళ్ళకి పసుపు రాసుకోండి హ్మ్. అని చెప్పేవాళ్ళు. మా చిన్నప్పుడైతే అందరూ రాసుకునేవాళ్ళు పసుపు. హ్మ్. ఇవాళ ఫ్యాషన్ వచ్చి మా కాళ్ళకి పసుపు రాసుకోవడం ఏంటి, పచ్చగా కనిపిస్తాయి కదా అని మానేస్తున్నారు. హ్మ్. లేదు, ఆ రోజుల్లో అయితే తప్పనిసరిగా రాసుకునేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు తన్ని
నీళ్ళల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు, బయట తిరుగుతూ ఉండేవాళ్ళు, అన్నీ మరి ఇంట్లో పని చేసుకోవాలి కదా. అవునవును గురుగారు. అలా తిరుగుతున్నప్పుడు తన్నీళ్ళలో ఎక్కువగా తింటే కాళ్ళు పాచి పట్టేసేవి. హ్మ్. కాళ్ళు ఓకే. పాచి పట్టేసి అంతా ఒక రకమైన పుండెల్లే అయిపోయేవి కాళ్ళు. హ్మ్. అలా అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు పసుపు రాయాలి. హ్మ్. అది దాన్ని మెడిసిన్‌గా చెప్పలేదు. హ్మ్. మీకు అది సుమంగళిత్వాన్ని ఇచ్చేటువంటి పదార్థము అలా అని మీరు పసుపు రాసుకోండి అన్నారు. అలా పసుపు రాయించారు. అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి దాంట్లోనూ కూడా సైన్స్‌ని ఇన్వాల్వ్ చేశారు. అవును గురుగారు. మనకు తెలియకుండానే హ్మ్. మరి ఆ పసుపుని మనతో వాడించారు. ఆ పసుపుని మీరు మనం వాడుకునే పదార్థాలు అన్నింటిలోనూ పసుపు వేయండి అన్నారు. అవును. తినే ఫుడ్‌లో అన్నిట్లో అన్నింటిలోనూ. పసుపు అంటే బజార్ నుంచి కొనుక్కొచ్చింది కాదు. పట్టించింది. ఆ రోజుల్లో కొనుక్కురావడం తెలీదు కదా. అవును గురుగారు. మా చిన్నప్పుడు ఈ పసుపు అంటే పసుపు కొమ్మలు తెచ్చి ఆరబెట్టి అవన్నీ పగలగొట్టి పసుపు కొట్టేవాళ్ళు విడిగా ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళు వచ్చి ఆ పసుపు అంతా పట్టి మన ఇంట్లో ఇచ్చి అప్పగించి వెళ్ళేవాళ్ళు. దాంతోనే కుంకుమ కూడా కొట్టించుకునేవాళ్ళం. హ్మ్. ఆ పసుపు మాత్రమే వాడాలి. ఓకే. బయట పసుపు అంటే ఇది కల్తీ పసుపు. హ్మ్. ఇది నమ్మటానికి లేదు. అవును. ఆ పసుపునే మనం పచ్చళ్ళలో వేసుకునేవాళ్ళం, ఇంట్లో వాడుకునేవాళ్ళం, అన్ని రకాలుగా కూడా ఆ పసుపు వాడుకునేవాళ్ళం. అది మెడికేటెడ్. హ్మ్. దాని నుంచి తయారు చేసినటువంటిదే కుంకుమ. హ్మ్. అందుకని ఆ కుంకుమ కూడా మనం వాడుకోవటం అనేది అలా అలవాటైపోయింది. హ్మ్. ఇప్పుడు ఇది ఎంత గట్టిగా అలవాటైంది అంటే, కుంకుమ గనక మనం ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మనకి ఐదవ తరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సుమంగళిత్వం అనేది ఉంటుంది అనేది పెరుగుతుంది అనేది ఒక విపరీతమైనటువంటి నమ్మకం. అది ఒక సెంటిమెంట్. హ్మ్. అందుకే మనం పర్వడి దినాలు ఎప్పుడన్నా చూసి కైలాస గౌరి పూజ, హ్మ్. ఆ కైలాస గౌరి నోము హ్మ్. అనేదో నోము చేస్తాం. హ్మ్. నోము చేసి పసుపు కుంకుమ పంచిపెట్టేస్తూ ఉంటాం. అవును. విపరీతంగా పంచిపెడతాం. హ్మ్. కొన్నిసార్లు అయితే ఇంకోటి ఏదో గ్రామ కుంకుమ ఏదో నోము నోస్తారు వాళ్ళు. హ్మ్. అటువంటి దాంట్లో ఈ పసుపు కుంకుమ పళ్ళు ఇవన్నీ కూడా పంచిపెట్టేస్తూ ఉంటారు. హ్మ్. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉండేవి ఉంటాయి. అంటే కుంకుమకు అంత ప్రాధాన్యత అనేది, అంటే చెప్పాను కదా, స్త్రీ యొక్క ఐదవ తరానికి సంబంధించినటువంటిది కుంకుమ అన్నాడు. పసుపు కుంకుమ రెండు కూడా. ఓకే. అందుకని ఆ పసుపు కుంకుమకి అంత ప్రాముఖ్యత హ్మ్. అనేది ఇవ్వడం జరిగింది. దేవాలయాల్లో ప్రత్యేకించి దసరాల్లో అర్చనలు అన్నప్పుడు కుంకుమార్చన చేయిస్తారు. ప్రతిరోజు 9 రోజులు కుంకుమార్చన అనేది విపరీతంగా చేయిస్తారు. ఇక్కడ మనకి కుంకుమార్చన ఎలా అయితే ఉంటదో పసుపుతో చక్కగా వినాయకుడి పూజ అప్పుడు వినాయకుడిని చేస్తారు. గౌరీ అమ్మని కూడా చేస్తారు కదా గురుగారు పసుపుతోనే. అది శీఘ్రమే కోరికలు తీర్చేటటువంటి గణపతి, క్షిప్ర గణపతి అంటారు. హ్మ్. పసుపుతో చేసినటువంటి గణపతి. హ్మ్. అలా పసుపుతో ఏదైనా ఒక దేవతా విగ్రహాన్ని కనుక చేసి మనం దాన్ని అర్చించినట్లయితే ఇమ్మీడియట్గా కోరికలు తీరుతాయి అనేది ఒక హ్మ్. హ్మ్. మంత్రశాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట. హ్మ్. అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలి అన్నప్పుడు మామూలుగా మనం ఒక శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తూ ఉంటాం. హ్మ్. అలా కాదు. హ్మ్. మట్టితో శివలింగాన్ని తయారు చేస్తారు. హ్మ్. పార్థివలింగము అంటారు. హ్మ్. పుట్టమట్టి తీసుకొచ్చి ఆ పుట్టమట్టిలో అవో అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి అందులో కలపాల్సినవి మళ్ళీ. హ్మ్. అటు ఒట్టిగా మట్టి మనం ఇట్లా లింగంలో చేసేయటం కాదు. హ్మ్. అందులో సుగంధ ద్రవ్యాలు కూడా బాగా కలపాలి. హ్మ్. కలిపి దాన్ని బాగా పాకం వచ్చేదాకా కలిపి అప్పుడు దాంతో శివలింగాన్ని తయారు చేస్తారు. పానువట్టం శివలింగం తయారు చేసి దాన్ని మనం అర్చన చేయాలి. దానికి అభిషేకం చేయాలి. ఓకే. ఓకే. మనకి ఈ మహాశివరాత్రి రోజున సామాన్యంగా మనం చేస్తూ ఉంటాం. ఇది మహాలింగార్చన, సహస్రలింగార్చన ఇలాంటివి చేస్తూ ఉంటాం. హ్మ్. అలా చేసేటప్పుడు ఈ పార్థివ లింగాలే వాడతాం. హ్మ్. అంటే మట్టితో చేసినటువంటి లింగాలు మనం వాడటం జరుగుతుంది. ఒకవేళ మట్టితో లింగాలు ఇన్ని మనం చేయలేము, మట్టి దొరకలేదు అంటే నాముతో చేస్తాం. హ్మ్. నాము. ఓకే. దాంతో ఈ లింగాలు చేసి వాటిని ఇవన్నీ పార్థివ లింగాల కింద లెక్కే. హ్మ్. ఆ లింగాలకు మనం అభిషేకం చేయటం ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ పసుపు కుంకుమ అటువంటి పర్వడి దినాల్లో ఈ పసుపు కుంకుమ అనేది ఎక్కువ పంచిపెట్టేస్తారు. జనం ఎక్కువ మంది వస్తారు కదా, అవునవును. ఆలయానికి చాలా మంది వస్తారు. హ్మ్. అప్పుడు మనం పెట్టగలగాలి కానీ చాలామందికి మనం వీటిని పంచిపెట్టచ్చు. ఓకే. ఎంతమందికైనా పంచిపెట్టచ్చు. హ్మ్. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఒక దుస్సంప్రదాయం ఉంటుంది దీంట్లో. హ్మ్. అది ఏమిటి అంటే, ఏ వర్ణం వాళ్ళు ఈ నోమును వస్తున్నారో ఆ వర్ణం వాళ్ళకి దీన్ని పంచిపెడతాము అనేటటువంటి ఒక ఇది ఉంది. హ్మ్.
అలా చేయకూడదు. ఎవరికైనా పంచొచ్చు. ఎవరికైనా పంచాలి. అంతే కదా మరి. అవును. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చారు, పంచిపెడుతున్నారు, నీ పక్క వాళ్ళకి ఇచ్చారు, నీకు ఇవ్వలేదు, వెళ్ళిపోయారు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అవును. ఖచ్చితంగా. బా అనిపియదు. అంతే కదా. మనం చాలా బాధపడతాం కదా. అవును. నువ్వు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఇస్తే నీకు పుణ్యం ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ వీళ్ళని బాధ పెడితే వచ్చిన పాపం అనేది ఎక్కువ వస్తుంది కదా. అవును గురుగారు. మీరు అలా ఎందుకు ఆలోచించరు? అంటే ఇప్పుడు బ్రాహ్మణులు కనుక ఆ నూనె వస్తుంటే వాళ్ళు బ్రాహ్మణులకే పంచిపెడతారు, వైశ్యులైతే వాళ్ళకే పంచిపెడతారు. ఇలా ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళకి పంచిపెడతారు. అది చేయకూడనటువంటి పని. అలాగే పంచిపెట్టాలి అని ఎక్కడా ఏ శాస్త్రంలో రాసి చెప్పాల, ఎక్కడా లేదు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమైనప్పుడు ఇప్పుడు ఏదో పర్టికులర్ వర్ణం వాళ్ళు వెళ్ళి తిరుపతిలో జుట్టిస్తేనే తీసుకుంటున్నాడు భగవంతుడు? ఎవరికైనా గుండు గీగుతున్నాడుగా. మరి సమానత్వం ముఖ్యం ఉండాలి కదా. అందరూ సమానమే కదా. మరి అదే కదా మన కాళహస్తీశ్వర మహత్యంలో కూడా చెప్పింది. పాము అర్చన చేసింది, సాలీడు అర్చన చేసింది, ఏనుగు అర్చన చేసింది, తెన్నడు అర్చన చేశాడు, అందరికీ సమానమైన ఫలితమే వచ్చింది. అలాగే ఉండాలి కదా. కాబట్టి అలా మనం చేయకుండా ఇలా కనుక అందరినీ మీరు ఈక్వల్గా అందరికీ పంచిపెట్టండి, ఇబ్బంది ఏం లేదు. భోజనాలు పెడతారు, అందరికీ పెట్టండి. అంతే. దేవుడి పరీక్షలో సమానత్వం కూడా ఒకటి. ఇప్పుడు తిరుపతిలో వాళ్ళు రోజు భోజనాలు పెడుతున్నారు అంటే ఫలానా క్యాస్ట్ వాళ్ళకే ఈ ప్రాంతాల్లో పెడతాము అని చెప్పేసి ఏం లేదు కదా. అందరూ వరుసగానే కూర్చుంటారు, తింటున్నారు కదా. ఎటువంటి భేదాలు లేకుండా కూర్చొని ఏ దేవాలయంలోనూ అలాగే జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు అదే సిస్టమ్ మనం అన్నింటిలోనూ పాటించాలి కదా. వచ్చిన వాళ్ళు అందరికీ మీకు పంచిపెట్టండి, అంతే. సమానమైన ఫలితం వస్తుంది మీకు. దానివల్ల మీకేం తక్కువ అనేది రాదు. కాబట్టి మీరు అటువంటి పని చేయొచ్చు. ఆ కుంకుమకి అంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి కుంకుమ పెట్టుకునే వాళ్ళే వాళ్ళు తక్కువైపోతున్నారు. మేము ఆఫీస్కి వెళ్ళిపోతామండి, సాయంత్రం దాకా మళ్ళీ ఉండదు, మళ్ళీ పెట్టుకోవడానికి ఉండదు, అందుకని మేము బొట్టు పెట్టి ఆ స్టిక్కర్ అంటించేసుకుంటాం. అది అంత హెల్దీ కాదు, శుభము కాదు. కుంకుమ పెట్టుకోవటమే మనకి చాలా శ్రేయస్కరం. గురుగారు, పూజ గదుల్లో మనం దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, దేవుడి పటాలకి పసుపు కుంకుమ గంధాలు పెడతాం కదా, అలా పెట్టచ్చా గురుగారు? అంటే కొంతమంది అసలు మొత్తం ఫోటో అంతా నిండిపోయేలా పెడతారు, కొంతమంది సింపుల్ గా పెడతారు. అసలు ఎలా పెట్టాలి, పెట్టచ్చా పెట్టద్దా? మన యొక్క ఏమనాలో కూడా తెలియదు. ఛాందసమనాలో లేకపోతే మరి తెలివితేటలు ఎక్కువైపోయి అలా చేస్తూ ఉంటారో మనకు తెలియదు. భగవంతుడిని అర్చన చేసేప్పుడు గంధ కుంకుమ పుష్ప అక్షతే సమర్పయామి అని అంటున్నాం కదా. కాబట్టి గంధము కుంకుమ అక్షతలు ధూపము దీపము నైవేద్యం ఇవన్నీ సమర్పణ చేయాలి కదా. కాబట్టి దేవుడికి అన్నీ మనం సమర్పణ చేస్తాం. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఆ దేవుడు మొహాన్ ఒకచోటే మనం గంధము కుంకుమ పెడితే సరిపోతుంది. కానీ అట్లా కాదు, పైన కింద మధ్యన అడ్డం ఇవన్నీ కూడా పెట్టేస్తూ ఉంటాం. గంధం ఉంది కదా ఇక్కడ గంధం గిన్నెలో, అందుకని చెప్పేసి అన్ని మొత్తలు పెట్టేస్తూ ఉంటాం, దాని మీద మళ్ళీ కుంకుమ పెట్టేస్తూ ఉంటాం. అలా పెడితే హారతి ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు దానికేగా విశ్వనాథ్ గారు ఆ సినిమాలో తీసింది, తోకో తండమో తెలియటం లేదు అని. మరి అలా చేస్తే నీకు ఉపయోగం ఉంది? అలా కాదు అసలు చేయవలసింది. నీకు నిజంగా భగవంతుడి మీద భక్తి ఉంటే ప్రతిరోజు ఆ ఫోటోలు తొడవాలి. దేవుడి మందిరంలో ఉన్న విగ్రహాన్ని నువ్వు ప్రతిరోజు క్లీన్ చేస్తున్నావా, చేయటం లేదా? నిర్మాల్యం విసృజ్య, దాని మీద ఉండే నిర్మాల్యాన్ని తీసేయాలి. ప్రతిరోజు తీసేయాలి నిర్మాల్యం. అట్టి పెట్టంగా నేను పెట్టిన పూలి వాళ్ళు అట్టి పెట్టాం కదా, తీసేస్తాం, తీసేయాలి. తీసేసినప్పుడు ఆ విగ్రహాన్ని మళ్ళీ నువ్వు కడిగేయాలి. దేవాలయంలో అయినా సరే విగ్రహాన్ని కడుగుతారు, మరి కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ దాని నూతన వస్త్రాల సమర్పణ, ఇక మిగిలినటువంటి షోడశోపచార పూజ అనేది మళ్ళీ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ గంధము కుంకుమ పుష్పము ఇవన్నీ కూడా యథావిధిగా నువ్వేమేం కావాలో అప్పుడు సమర్పణ చేయాలి. మరి అలాగే చేయాలి. ఇక ఫోటోలు పెట్టడం అనేది దేవుడి గది వరకు పరిమితం అయితే బాగానే ఉంటుంది. అది పోయి మనం ఇల్లంతా ఫోటోలు పెట్టేస్తున్నామండి, వాళ్ళ యొక్క భక్తి మనం ఏం చెప్పలేం. వాళ్ళ యొక్క భక్తి అఫ్కోర్స్ ఈ పిచ్చి ఒక రకమైన పిచ్చి నాకు ఉంది, ఎవరినో అంటాం కాదు, నాకు ఉంది. నేను మొన్ననే అంటే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, ఈ మధ్యనే నేను దక్షిణామూర్తి ఫోటో చేయించాను. నేను దక్షిణామూర్తి ఐడియా ఉంది కదా, ఆ దక్షిణామూర్తి ఫోటో నాకు పెద్దది చేయించుకోవాలి అని కోరిక, పెద్ద ఫోటో పెట్టుకోవాలి అని. దాన్ని వుడెన్ కార్వింగ్ చేయిద్దాము అని ప్రయత్నం చేశాను, అది నాకు
సెట్ కాల. ఉమ్, సరే మొన్న వుడెన్ కార్వింగ్ ఎందుకు అసలు మనం కలర్ ఫోటోనే పెట్టేద్దాము అనిపించింది. సరే ఏదో మొత్తానికి ఒక ఫోటో చూపించి పెట్టించాను. ఉమ్, చూసే వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఉమ్. అది ఎంత ఉంటుంది? నీ ఎత్తు ఉంటుంది. నా ఎత్త ఇంకో 2 అంగుళాలు ఎత్తుందేమో కూడా. ఆహా nice. ఉమ్. ఉమ్, ఇంకో 2 అంగుళాలు ఎత్తుందేమో కూడా. ఉమ్, 5:4 ఫోటో అది. ఉమ్. 5:4 ఫోటోని ఫ్రేమ్ కట్టిస్తే ఇంకో 4 అంగుళాలు పైన కింద పెరుగుతుంది కదా. అవునవును. 5:4 ఫోటో. మరి అంత ఫోటో ఇంట్లో అవసరమా అండి? నాకు అవసరం అనిపించింది, నేను పెట్టుకున్నాను. ఉమ్, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతే కదా. ఉమ్, ఇప్పుడు అట్లాగే మరి దేవుడి గదిలో ఫోటోలు ఉంటే బాగానే ఉంటుంది. ఇది నేను దేవుడి గదిలో పెట్టలేదు, హాల్లో పెట్టాను. ఉమ్, ఉమ్. మరి అట్లా హాల్లోనే చిన్న చిన్న ఫోటోలు ఉంటే నేను దేవుడిది ఇటు ఇటు కూడా పెట్టుకుంటాను. గురుగారు దేవుడి గదిలో లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు హాల్లో ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళైనా కూడా 2 ఫొటోస్ ఎదురుగా ఉండొచ్చా గురుగారు? ఫేస్ చేయొచ్చా అలాగా? కూడదు అని ఏం లేదురమ్మా. ఉమ్, ఇది ఫోటోలు పెట్టుకునేవాడి ఇంట్లో ఉమ్, ఒక చోట ఎక్కడో అప్పట్లో చాలా రోజుల క్రితం, ఉమ్, ఓ 30 ఏళ్ల క్రితం వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు విజయవాడలో ఇల్లు కట్టుకుంటున్నారు అంటే అమెరికా వాళ్ళ ఇల్లు అని మేము చూడటానికి వెళ్ళాం. ఉమ్, అది అలాగే ప్రసిద్ధం. ఉమ్, వాళ్ళు ఒక 600 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు ఉమ్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా అమెరికాలో డాక్టర్స్. ఉమ్, వాళ్ళు ఇండియాలో ఎవరుంటారో మనమో తెలియదు, మొత్తానికి ఇల్లు అక్కడ కడుతున్నారు. ఉమ్, ఆ కడుతున్న ఇల్లు చూడటానికి మేము కూడా వెళ్ళాం. ఉమ్, వాళ్ళు దేవుడి గది కట్టారు. ఉమ్, దేవుడి గదే అది 15 గది. ఆ రూమ్ 15 ఉంది. ఉమ్, అంటే సామాన్యమైనటువంటి రూమ్ కాదు. 15 చాలా పెద్దది. ఉమ్, ఇంత పెద్ద రూమ్లోను గోడకి అన్ని వైపులా కూడా ఈ పింగాణి రాళ్లతో దేవుడి ఫోటోలు ఉంటాయి కదా. ఉమ్, ఉమ్. ఇప్పుడు మనం వాకిట్లో అంటిస్తూ ఉంటాం వినాయకుడు, అవునవును. లేకపోతే ఆంజనేయ స్వామి, ఇట్లా టైల్స్ లాగానే ఉంటాయి బేసిక్ గా. అవి చిన్నవి తగ్గించి పెద్దవి కూడా ఉంటాయి. ఉమ్, అంటే 2-3 రాళ్ళు కలిపి, ఉమ్. లేకపోతే ఇలా పెద్ద పెద్దవి 2-3 సైజు కూడా ఉంటాయి. ఓకే. అలాంటి ఫోటోలు ఇట్లా చుట్టూ పెట్టేశారు. రూమ్ మొత్తం. ఉమ్, యువతలు ఇక్కడ దేవుడు ఉండేటువంటి ప్రదేశంలో అక్కడ ఏదో ఖాళీ వదిలిపెట్టారు, వాడు దేవుడి మందిరం పెట్టుకుంటారు అని. మీరు ఎటు తలకాయ తిప్పినా సరే మీకు ఏదో ఒక దేవత ఉమ్, ఇదే కనిపిస్తుంది ఆ రూమ్లో. ఉమ్, అంటే అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అంటే దేవుడి గదిలో మనం ఉన్నప్పుడు ఉమ్, మనకి ఎటు చూసినా దేవుడే కనిపించాలి తప్పించి ఇంకేం కనిపించకూడదు. ఉమ్, అది వాళ్ళ కాన్సెప్ట్. ఉమ్, బాగానే ఉంది, ఉమ్, తప్పేం లేదు. అలాగే ఇంకో చోట ఎక్కడో ఒక వాళ్ళు కన్నడం వాళ్ళు ఉమ్, కన్నడ వాళ్ళ దీనికి వెళ్ళాను, మధులు వాళ్ళు శ్రీకృష్ణుడు రాధ ఉమ్, హాలు మధ్యలో ఇంత దిమ్మల్లే కట్టేసేసి ఆ దిమ్మ మీద 3 అడుగులు ఎత్తి విగ్రహాలు పెట్టేశారు. శ్రీకృష్ణుడు రాధ ఉమ్, పాలరాతి విగ్రహాలు పట్టుకుని పెట్టేశారు హాలు మధ్యలో. ఉమ్, వాళ్ళు ప్రతిరోజు దానికి నియమం తప్పకుండా ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేస్తారు. మధువులు కదా, ఉమ్, వాళ్ళకి ఎక్కువ శ్రీకృష్ణ పరమాత్మనే వాళ్ళ ఆరాధ్య దైవం. ఉమ్, అందుకని వాళ్ళు అలా సమర్పణ చేస్తున్నారు. ఉమ్. వాళ్ళ యొక్క ఆసక్తి అంతే. మనం కాదు అని చెప్పడానికి లేదు. ఉమ్, అందుకని వాళ్ళు ఎక్కువ ఫోటోలు పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఇష్టం. ఉమ్, వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఉమ్. మొత్తం అదే చూడొచ్చు. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. వెరీ గుడ్.